చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మన జీవితానికి ఉపయోగపడే చాలా విలువైన మాటలను చక్కగా ఆలోచన చేద్దామండి. ఈరోజు వినబడుతున్న ఈ మాటలు అందరికీ ఏమో కానీ ప్రత్యేకంగా మనకు మాత్రం ఈ మాటలు చాలా సూటిగా, కఠినముగా, గట్టిగానే మన హృదయాలకు తగులుతాయి. తగిలినా పర్లేదు, మనలో ఉన్న ఆ లోటుపాట్లను సరిదిద్దుకుంటే మన జీవితానికి మనకే బేరు. ఎందుకంటే ఈరోజు చెప్పబోతున్న ప్రతి మాట ఏదో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేది కాదు, కానీ ఆ సిచ్యువేషన్ను నేను కూడా ఎదుర్కొంటున్నాను కాబట్టిగా, నా బ్రతుకు కూడా ఇది అవసరమైనది కాబట్టిగా ప్రతి దానిని ఆలోచన చేసి దేవుడు అనుగ్రహించిన మాటల ద్వారా చాలా కఠినంగా, సూటిగా, వాక్యానుసారంగా మనం మాట్లాడుకుందాం ప్రేమన దేవుని వాళ్ళు. ఇక ఆలస్యం చేయకుండా మనము వాక్యంలోనికి వెళ్దాము. ప్రతి మాట జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి, మనసారా వినాలి, హృదయపూర్వకంగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అవసరం లేదు. ప్రసంగి గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు, ఏంటంటే ఏ రాజు అయితే భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటాడో ఆ వ్యక్తి అన్ని విషయాలలో మేలు పొందుతాడట. ఆ కాలంలో రాజుల కాలం కాబట్టిగా పరిపాలన అంతా రాజుల చేతుల్లో ఉండేది. పరిపాలనలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. వ్యవసాయ విషయంలో సమస్యలు కానీ, ప్రజల మధ్య గొడవలు కానీ, కొట్లాటలు కానీ, ఆకలి చావులు కానీ, కరువులు కానీ, చాలా భయంకరమైన సమస్యలు వచ్చేవి. అన్ని సమస్యలకు దేవుడు తన దాసుని ద్వారా ఒకటే మాట చెప్పాడు, మీ రాజ్యంలో ఇన్ని సమస్యలు రావడానికి కారణం ఏంటంటే మీరు ఏ విషయంలో శ్రద్ధ తీసుకోవట్లేదు? భూమి విషయంలో శ్రద్ధ తీసుకోవట్లేదు. ఏ రాజు అయితే భూమి విషయంలో శ్రద్ధ తీసుకొని ఆ పంట పండడానికి అవసరమైన నీటిని, ఆ వసతులను, వాటన్నిటిని ఏర్పాటు చేశాడు అనుకో, భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం వల్ల పంటలు బాగా పండుతాయి. పంటల వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే అనారోగ్య పరిస్థితులు రావు, ఆకలి చావులు రావు, ఇబ్బందులు రావు, ఆర్థికంగా రాజ్యం అభివృద్ధి చెందుతుంది. ఒకడంటే ఒకడు గొడవలు ఉండవు, ఒకడంటే ఒకడు అసూయలు ఉండవు. వీడికి ఆకలితో మండినప్పుడు మరొక విషయంలో దొంగతనం చేయాల్సిన అవసరము ఉండదు. అన్నీ ఆలోచన చేసిన దేవుడు ఒకటే మాట అంటాడు, నాయన భూమి విషయంలో ఎవడైతే శ్రద్ధ తీసుకుంటాడో వాడు అన్ని విషయాలలో మేలు పొందుతాడట. భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటేనే ఇన్ని మేలులుంటే, వాక్యం విషయంలో శ్రద్ధ తీసుకున్నావు అనుకో, నీ జీవితంలో అన్ని మేలులు ఆటోమేటిక్గా పొందుకుంటాం. వాక్యం వినేటప్పుడు కానీ, వాక్యం చదివేటప్పుడు కానీ, వాక్యం చెప్పేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు కానీ, వాక్యం విని బయటికి వెళ్ళి బ్రతికేటప్పుడు కానీ, అసలు నువ్వు మొదట వాక్యం విషయంలో శ్రద్ధ తీసుకున్నావు అనుకో, నీ జీవితంలో అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. నీ చూపులు సెట్ అయిపోతాయి, నీ ఆలోచనలు సెట్ అయిపోతాయి, నీ బ్రతుకు సెట్ అయిపోతుంది, నీకు సంబంధించిన ప్రతిదీ సెట్ అయిపోతుంది. అందుకే మనం ఎక్కడ శ్రద్ధ తీసుకోవాలి? వాక్యం దగ్గర శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి ఈ కొన్ని నిమిషాలు ప్రతి ఒక్కరము వాక్యం విషయంలో చాలా శ్రద్ధగా, హృదయపూర్వకంగా ప్రతి మాట సందర్భానుసారంగా బైబిల్లో చూసుకుంటూ జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకెళ్దామండి. మన బైబిల్ చదువుతుంటే ఒకరోజు బాగా ఆలోచన చేసేటప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యుల మధ్య జరిగిన ఒక వాదన నాకు తారసపడింది. వాళ్ళలో జరిగిన వాదన ఏంటంటే ఎవరు గొప్ప? ఒక ప్రశ్న వచ్చింది, ఎవరు గొప్ప అని వాళ్ళలో వాళ్ళు వాదనతో మొదలు పెడుతుంటే ఆ విషయం ప్రభుకు అర్థమైంది. ఏంటి మీలో సమస్య అంటే, మాలో ఎవరు గొప్ప అన్న వాదం మాకు వచ్చిందయ్యా అంటాడు. అసలు ఆ సందర్భాన్ని చదివినప్పుడు వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, ఏంటి వీళ్ళు చిన్నపిల్లల మాదిరి ప్రవర్తిస్తున్నారే? యేసుక్రీస్తు వారి దగ్గర ఉండి, యేసుక్రీస్తు వారితో తిరుగుతూ, సాక్షాత్తు ఆయన మాటలు కల్లారా వింటూ, ఇన్ని చేసినా, ఇన్ని చూసినా వీళ్ళేంటి చిన్నపిల్లల మాదిరి ప్రవర్తిస్తున్నారు? ఒకసారి మన పరిస్థితి కూడా అంతేనండి. మన దగ్గర సత్యవాక్యం ఉందని మనం అనుకుంటుంటాము, చాలా విలువైన మాటలు వింటున్నామని మనం అర్థమవుతుంటుంది, విన్న మాటలు చాలామందికి ప్రకటిస్తున్నామని కూడా మనకు తెలుసు. కళ్ళ ముందర ఇంత స్వచ్ఛమైన వాక్యం మన దగ్గర కనపడుతున్నా కానీ మన ప్రవర్తన విషయంలో ఎలా ఉంటామో తెలుసా? మూర్ఖంగా చిన్నపిల్లల మాదిరి ప్రవర్తిస్తుంటాం.
ఆ రోజు శిష్యులు ఎలా అయితే చిన్నపిల్లల మాదిరి ఎవరు గొప్ప అనే ప్రవర్తన రీతులు వాళ్ళలోంచి బయటపడ్డా చూసినారా? మన జీవితంలో కూడా అంతే. అవి మనం బయటికి వెళ్ళి ఆలోచన చేస్తే అప్పుడు మనకు అర్థమైతే మనం చిన్నపిల్లల మాదిరి ప్రవర్తిస్తున్నామని. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒకడు తాను పోయే మార్గం అని దృష్టికి ఎలా ఉంటుందట? యథార్థంగానే కనపడుతుంటుంది, సరైనదిగానే కనపడుతుంటుంది. అదే బయటోనికి వానికి ఆ దారి ఎలా కనపడుతుంటుంది తెలుసా? ఏట్రయుడు చిన్నపిల్లల మాదిరి ప్రవర్తిస్తున్నాడు, చిన్నపిల్లల మాదిరి ఆలోచన చేస్తున్నారేంటి, ఇలా మెంటాలిటీ ఇంతేనా అన్నట్టుగానే మన బ్రతుకులు ఉంటాయి. మన దేవుని వల్ల ఎప్పుడైనా కానీ మన గురించి మనం ఉంటున్న ప్లేస్లో మనల్ని పెట్టుకుని మన పక్షాన మనం ఆలోచన చేయకూడదు. ఎదుటి వాని దగ్గర నిలబడి మనల్ని మనం చూసుకున్నాం అనుకో, అప్పుడు మనలో ఉన్న లోపాలు కానీ మనం పోయే దారి కానీ అన్నీ కరెక్ట్గా కనపడతాయి. మన దేవుని వల్ల ఆ రోజు శిష్యుల విషయంలో కూడా నాకు అదే అనిపించింది. ఏంటి ఎవరు గొప్ప అంటే చిన్న పిల్లల మాదిరి ప్రవర్తిస్తున్నారే అనిపించింది. కానీ నాకు బాగా అర్థమైన విషయం ఏంటో తెలుసా? అదే వాళ్ళ మధ్య ఆ చిన్న వాదనే రాకపోయినింటే, మనలో ఎవరు గొప్ప అన్న వాదన ఆ వాళ్ళ మధ్యన రాకపోయినింటే, ప్రభు నోట నుంచి ఒక మాట వచ్చింది, మీలో ఎవడైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో మీకంటే తక్కువ వానికి తన్ను తాను తగ్గించుకొని దాసున మాదిరి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇంత బంగారం లాంటి విలువైన మాట ఈరోజు మనకు దక్కింది అంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మధ్య వచ్చిన ఆ చిన్న వాదనే. బైబిల్లో కొన్ని సందర్భాలు రాయబడి ఉంటాయి, అది మేలైనా కానీ కీడైనా కానీ అప్పుడు జరగడమే అది మంచిది. అది ఆ రోజు జరిగింది కాబట్టిగా ఈరోజు మన జీవితానికి అది ఒక పాఠంగా నిలబడుతున్నాయి. ఏమంటే ఆ రోజు సందర్భాలను మనం హృదయపూర్వకంగా అమలు చేసుకోలేదే తప్ప, ఒకవేళ హృదయపూర్వకంగా అమలు చేసుకుంటే మన అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు. మన దేవుని వారలారా, ఇంకొక మాట చెప్పాలంటే ఆ కాలంలో ఆ సందర్భాలు జరగడమే ఈరోజు మనకు మంచిది. ఒకవేళ అదే కాలంలో నువ్వు పుట్టింటే నీ పరిస్థితి ఎట్టుంటుందో తెలుసా? ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో. లోతు గారి భార్య మీకు జ్ఞాపకం ఉంది కదా? లోతు గారి భార్య అట ఆ సొదొమ గొమొర్రాలోంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చేటప్పుడు ఒక్కసారి లోకం మీద ఆశతో ఏం చేసింది ఆవిడ గారు? వెనక్కి తిరిగారు. నాకు అనిపించింది లోతు భార్య అక్కడ ఆ విషయంలో జరిగి చనిపోవడమే మంచిదైంది. ఒకవేళ లోతు భార్య ప్లేస్లో నువ్వే ఉండింటే, లోతు భార్య ఎలా అయితే వెనక్కి చూసిందో నువ్వు నేను ఏం చేస్తున్నాము? మనం కూడా వెనక్కి తిరిగి చూస్తున్నాము. లోతు భార్యని ఆ రోజు పుట్టించకుండా అదే ప్లేస్లో నిన్ను పుట్టించింటే ఆ రోజు చచ్చేది ఎవరో తెలుసా? నువ్వే చావాల్సింది. ఆ రోజు నువ్వు చచ్చిపోతే నీ ప్లేస్లో లోతు భార్యను పుట్టించింటే ఈరోజు లోతు భార్య, అరే పలానా రోజు ఆవిడ ఎన్నికి తిరిగి చచ్చిపోయింది కదా, నేను ఆమె మాత్రం ఉండకూడదని లోతు భార్య నీ జీవితాన్ని అప్పుడు చూసుకొని ఇప్పుడు మారేదేమో. అప్పుడు లోతు భార్య చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు నీకు కళ్ళ ముందరకు వచ్చి నీ కళ్ళ ముందర సందర్భంగా కనపడినా నువ్వు దానిని అమలు చేసుకోలేక మోసపోతున్నావు. అననీయ సప్పీరాలు ఉన్నారు, దేవునికి ఇచ్చే దగ్గర చేతిని బిగబట్టి ఏమైపోయినారు? చచ్చిపోయారు. ఆ రోజు అదే ప్లేస్లో నిన్నే పుట్టించింటే నీ మనసు నా మనసు ఎట్టుంది? దేవునికి ఇచ్చే దగ్గర మన పిరికిళ్ళు బిగిస్తూనే ఉన్నాము. అదే ఆ ప్లేస్లో నువ్వే ఉండింటే ఆ రోజు చచ్చిపోయేది నువ్వే చచ్చిపోయేవారు. వాళ్ళ ప్లేస్లో నువ్వు పెట్టుకొని నీ ప్లేస్లో వాళ్ళని బతికిచ్చింటే ఈరోజు నీ సందర్భాన్ని చదువుకుని వాళ్ళు ఎట్టుండే వాళ్ళో తెలుసా? నీ మాదిరి చేతిని బిగించి చావకుండా ఉండేవాళ్ళు. ఇది ఎందుకు రివర్స్లో చెప్తున్నానో తెలుసా? ఆ కాలంలో అలా జరిగింది. ఈ కాలంలో నీకు ఉపమానంగా నీ కళ్ళ ముందరకు వచ్చింది. వచ్చిన ఆ సందర్భాన్ని నువ్వు ఎలా ఆలోచన చేయాలో తెలుసా? అరే వాళ్ళ ప్లేస్లో నేను ఉండింటే నేనే ఆ రోజే చచ్చిపోయేవాడిని, కానీ ఆ రోజు పుట్టించకుండా ఈరోజు పుట్టించాడంటే ఇది నా అదృష్టం. ఆ రోజు వాళ్ళ ప్లేస్లో చావవలసింది నేనే, ఆ రోజు వాళ్ళ ప్లేస్లో నాశనం అయిపోవాల్సింది నేనే. ఒకవేళ అదే కాలంలో పుట్టించింటే నా కథ ఎప్పుడూ అయిపోయేది. కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఈ కాలంలో పుట్టించి, ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇలా చచ్చిపోయారని నీ కళ్ళ ముందర రాయించి పెట్టాడు. ఆ సందర్భాలు చదివినప్పుడల్లా, గుర్తు చేసుకున్నప్పుడల్లా నువ్వు వాళ్ళ మాదిరి ఉండకుండా ఉండడానికి ప్రయత్నము చెయ్యాలి. మన దేవుని వల్ల ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లైన్ టు లైన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి మాట మన హృదయానికి అప్లై చేసుకోవాలి. ప్రతి సందర్భంలో నిన్ను పెట్టుకొని ఆలోచన చేయాలి. ఒకవేళ అదే కాలంలో నువ్వు ఉంటే నీ పరిస్థితి ఏమైపోతుందో మనకు తెలియాలి. ఒకసారి అపోస్తుల కార్యములు తెరిచి చూద్దామండి.
20వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు రాయబడ్డవి, జాగ్రత్తగా గమనిద్దామండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనము. తల్లి, ఆదివారమున దేనికోసం కూడుకున్నారట తల్లి వాళ్ళు? ఆదివారం ఏం చేశారంటే పౌలు గారు ఆయనతో పాటు ఉన్న ఒక సంఘము ఏం విరవడానికి కూడుకున్నారట? రొట్టె విరవడానికి కూడుకున్నారు. ఒక మాట చెప్పమంటారండి. పౌలు గారు మరుసటి రోజు వెళ్ళనై ఉండగా సంఘాన్ని పిలిచి అందరు కలిసి ఒక చోట కూడుకున్నారట. ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో సంఘ సహవాసాలకు దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, నాయన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినములు సమీపించే కొలది మరి ఎక్కువగా మీరు ఏం చేయాలట? సంఘముగా కూడుకుంటూ ఉండాలట. యేసుక్రీస్తు వారు ఎప్పుడప్పుడో అన్నట్టుగా ఉన్నాడు. ఈ మధ్య జరుగుతున్న కొన్ని ప్రభు రాకడ సూచనలు మన కళ్ళ ముందర కొట్టొచ్చినట్టే కనపడుతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు ఇప్పుడు జరుగుతున్నాయి లేదా? మొన్న మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం కూడా ఏమొచ్చింది, ఆ జిల్లాలో భూకంపాలు వచ్చాయట. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు. ఏటనుకుంటున్నారు? కరువులు. ఇవన్నీ ప్రభు రాకడ సూచనలు. కళ్ళ ముందర ప్రభు రాకడ సూచనలు ఇంత ప్రస్ఫుటంగా కనపడేటప్పుడు మనం ఎంత భయంగా ఉన్నానో తెలుసా? అరే ప్రభు ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఉన్నాడు, వచ్చే నా బ్రతుకు ఏమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, నా కొరకు ఆ పాతాళము చచ్చిపోతే నా జీవితాన్ని నాశనం చేయాలి, అది అలా ఎదురు చూస్తుంది ఏంటని ఇలా ప్రాణాన్ని అరచేతుల్లో పట్టుకొని భక్తిగా బ్రతకాలి. ఇవంతా నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఒక వీడియో చూశానండి, నా కళ్ళకు నీళ్ళు వచ్చాయి. ఏంటి నిజమే కదా అనిపించింది. ఆఫ్రికా ఖండంలో కొంతమంది తినడానికి తిండి లేక చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటారు. ఆ వీడియోలో ఒక చిన్న పిల్లోడు తినడానికి తిండి లేక ఏం చేశాడంటే ఒక బురద గుంత దగ్గర కూర్చొని ఆ బురదలో ఉండే నీళ్లు తాగుతున్నాడు. వాడి చర్మం ఎలా ఉందో తెలుసా? ఆ ఎముకలకు అన్నీ అతుక్కొని పోయి బయట నుంచి చూస్తే వాడు ఎలా కనపడుతున్నాడంటే మాంసంతో లేడు, ఎముకల స్కెలటన్ లాగా కనపడుతున్నాడు. ఏం లేదు, వాడు ఇప్పుడు అప్పుడు చచ్చిపోయేట్టుకున్నాడు. వాడి పరిస్థితిని చూసినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? వాడు ఇప్పుడో అప్పుడో చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కెమెరాను ఒక్కసారి అలా పైకి ఎత్తాడు. వాడు పైన ఏం చేస్తుందో తెలుసా? ఒక రాబందు వాడు ఎప్పుడు చచ్చిపోతాడా అని పైకి వాని కోసం తిరుగుతూ ఉంది. ఆ చిన్నపిల్లవాడు తినడానికి తిండి లేక చావబోతుంటే పైనున్న రాబందు ఎలా తిరుగుతుందో తెలుసా? వీడు చచ్చిపోతే అని తిన్నామని తిరుగుతూ ఉంది ప్రేమన దేవుని వల్ల. అది చూసినప్పుడు నాకు అనిపించింది, వీడు చచ్చిపోతే ఈయన ఎప్పుడు తిందామా అని రాబందు ఎలా అయితే పైన తిరుగుతుందో, నువ్వు ఎప్పుడు చచ్చిపోతే నీ జీవితం నరకం తినేయాలని అది అలానే ఎదురు చూస్తుంది. నిజమే, ఇప్పుడా అప్పుడా ఈరోజు చచ్చిపోతాడు, ఈరోజు అసలు అది ఎలా ఎదురు చూస్తుందో తెలుసా? పాతాళమట అపరిమితముగా నోరు తెరిచి నీ కోసం రెడీగా ఉంది. ఒకవైపు ప్రభు రాకడ ఎదురు చూస్తుంది, మరోవైపు నీ చావు నిన్ను మింగాలని నీ కొరకు ఎదురు చూస్తుంది, ఇంకొక వైపు పాతాళము నీ కోసం ఎదురు చూస్తుంది, ఇంకొక వైపు ఏం చెప్పమంటారు? అపవాది మిమ్మల్ని జల్లించాలని అది ఎదురు చూస్తుంది. ఎంతమంది ఎదురు చూస్తున్నారు తెలుసా నీ కోసము? ఈరోజు నువ్వు మారుతావని ప్రభు ఎదురు చూస్తున్నాడు. నువ్వు చచ్చిపోతే నీ జీవితాన్ని నాశనం చేద్దామని నరకం ఎదురు చూస్తుంది. ఒకవేళ నువ్వు బ్రతుకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని అపవాది జల్లించాలని అది ఎదురు చూస్తుంది. ప్రతి ఒక్కరు నీ గురించి ఎదురు చూస్తున్నారు. కానీ నువ్వు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు భక్తి జీవితాన్ని అలా పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం, లెక్క చేయకుండా బతుకుతున్నాం. తాగుడు పోతాడు, మందు తాగి తన వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోయి ఉంటాడు. చూసినాడా? అసలు తను ఏం చేయాలో ఎలా ప్రవర్తించాలో ఏం తెలియదు. కూతురు పోయేటప్పుడు ఒక మాట చెప్పింటది, నాన్న రేపు స్కూల్లో ఖచ్చితంగా నాకు ఇలాంటి గైడ్స్ కావాలి, పుస్తకాలు కావాలి, నువ్వు పేపర్లో రాసి వాళ్ళ నాన్నకి ఇచ్చి పంపించింటుంది. ఆ రోజు రాత్రికి వాళ్ళ నాన్న పుస్తకాలు తీసుకురావాలి. పుస్తకాలు తీసుకొని వచ్చి రేపు బడికి వెళ్ళి అలా కూతురు చదువుకుంటుంది. పేపర్ ఏమో జోబులో ఉంటుంది. మందు తాగిన మైకంలో రాత్రి ఏం చేస్తున్నాడు అర్థం కాక తాగి ఊగి ఇంటికి వచ్చి రాత్రికి వచ్చి పడిపోయాడు అనుకో. ఆడికి అసలు విషయం ఎప్పుడు తెలుస్తుంది? తెల్లారి లేచిన తర్వాత, అయ్యో మా కూతురు పుస్తకాలు తీసుకురమ్మని చెప్పింది కదా, ఆ తాగిన మైకంలో నేను చేయాల్సిన పనిని నెరవేర్చాల్సిన కర్తవ్యాన్ని మర్చిపోయాను కదరా అని వాడికి ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటుంది?
తెల్లారిన తర్వాత ఆ మందు మైకం దిగిన తర్వాత మందు మైకంలో ఉన్న వాడికి కర్తవ్యం ఎలా గుర్తురాక రాత్రంతా హాయిగా ఒళ్ళు మైమర్చేలా అయితే బ్రతుకుతున్నారో ఈరోజు మనం కూడా అట్నే బతుకుతున్నాం. చేయాల్సిన కర్తవ్యం, చేయాల్సిన పని, చేయాల్సినది అన్నీ మర్చిపోయి తాగుడు పోతున్న కంటే దారుణంగా మైకంలో బ్రతుకుతున్న వాళ్ళు మనమే. ఏది మనం ఎంత చేయాలి, ఏం చేస్తున్నాం, మన కర్తవ్యాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాం. ఏ విషయంలో? దేవుని కోసం పడే కష్టం కానీ, బ్రతుకు కానీ, జీవితం విషయంలో కర్తవ్యాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాం ఒక తాగుడు పోతున్న మాదిరి. మన జీవితం ఏంటో మనకు అర్థం కాలే. ప్రభు రాకడాలని ఎదురు చూస్తుంది, ఇన్ని ఎదురు చూస్తున్నాయి. ఇన్ని ఎదురు చూసేటప్పుడు ఎలా ఉండాలట? ఆ రోజు సమీపించే కొలది సంఘ సహవాసంలో మనం ఎక్కువగా కూడుకుంటుండాలి. ఎందుకు సంఘ సహవాసము తెలుసా? సంఘ సహవాసము నీ ఆత్మీయ జీవితానికి ఒక రక్షణ కోట. అది అపవాది నిన్ను జల్లించాలనుకున్న ప్రతిసారి ఆ జల్లెడలో నువ్వు తేలిపోకుండా నీ జీవితాన్ని ప్రొటెక్ట్ చేసేది ఏంటో తెలుసా? అదే సంఘ సహవాసము. ఎలా చెబితే మీకు అర్థం కాదేమో. ఎప్పుడైనా ఒక పెద్ద జల్లెడ తీసుకోండి. పెద్ద జల్లెడ తీసుకున్న తర్వాత అందులో మామూలు ఒక చిన్న ఒక రకమైన జల్లెడ అనుకోండి, మీకు అర్థం కావడానికి చెబుతున్నా. గోధుమ పిండి ఎప్పుడన్నా చూసారా? ఒక జల్లెడలో గోధుమ పిండి తీసుకొని ఫస్ట్ మొదట మీకు పెద్ద జల్లెడ గుర్తుకొస్తుంటుంది కదా. పెద్ద జల్లెడ గురించి ఒక ఉపమానం చెప్తాను. ఒక పెద్ద జల్లెడ తీసుకున్నాం అనుకోండి, అందులో పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద రంధ్రాలలో ఉన్నప్పుడు మనం ఒక గింజ, అది వేరుశనగ కానీ ఏ గింజ అయినా కానీ ఒక చిన్న గింజ వేసామనుకో, ఆ గింజ ఏమైపోతుందో తెలుసా? వెంటనే లోపలికి జారిపోతుంది. ఒక గింజ అయితే జారిపోతుంది. కానీ ఒకేసారి అన్ని గింజలు వేసి దాని మీద పెట్టామనుకో, లోపలికి పోవు. ఒక్కోసారి మీరు గమనించారో లేదో, ఇలా చెప్తే మీకు అర్థం కాదు. సరే, ఒక గోధుమ పిండి గురించి మాట్లాడతాను నేను. గోధుమ పిండి గురించి ఎప్పుడైనా మీరు గమనించితే, గోధుమ పిండి కానీ ఏదైనా పిండి కానీ, ఈ మధ్య నేను చాలా గమనించాను. దాని గురించి ఇది బాగా ఆలోచన చేశాను. మనం ఏదైనా ఒక జల్లెడలో అది గోధుమ పిండి కానీ ఏదైనా కానీ కొద్దిగా పిండి పోనీ ఒకే ఒక గోధుమ రవ్వను ఏం చేసామంటే ఒకటే పెట్టామనుకోండి, అది వెంటనే కిందికి రాలిపోతుంది. అదే గోధుమ పిండిని ఒకేసారి కేజీ దాని మీద నిలబెట్టామనుకో, అంత స్పీడ్గా లోపలికి అది పోదు, నిజంగానే పోదు. దాన్ని జల్లిస్తే తప్ప అది పోదు. ఎందుకంటే అన్నీ కలిపి దాన్ని పట్టేస్తాయి. అంటే ఏంటి? ఒక్కటి ఈజీగా జారిపోతుంది, కానీ ఒకేసారి అన్నీ కలిసాయనుకో, ఆ అన్నీ కలిపి దాన్ని పట్టుకొని నిలబెడతాయి. ఎప్పుడైనా మామూలు జల్లల్లో ఏం చేశారంటే, ఒక ఇసుక ఉంటుంది, ఒక ఇసుక రేణువు ఏం చేసామంటే ఒక్కదానే పెట్టాం, ఒకటి రాలిపోతుంది వెంటనే. కానీ ఇసుక రేణువులు అన్నీ ఒకేసారి జల్లెడి మీద నిలబెట్టామనుకో, జల్లెడలోంచి ఇసుక రేణువులు రాలిపోవు, ఒక్కదానికొకటి పట్టుకొని ఉంటాయి. సంఘ సహవాసం కూడా అలాంటిదే. నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో, ఖచ్చితంగా రాలిపోతావు. అదే సంఘ సహవాసంతో అందరితో కలిసినానుకో, అందరితో పాటు నువ్వు నిలబడతావు, ఆత్మీయతలో నిలబడతావు, భక్తిలో నిలబడతావు. పడిపోతున్నావన్న భయం నీ దగ్గర ఉండదు, ఎందుకంటే అందరితో కలిసి ఉంటావు కాబట్టిగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, సహవాసానికి దేవుడు చాలా ప్రాముఖ్యతను ఇచ్చాడు. నా కుమారుడైన యేసుక్రీస్తు రాకడ సమీపించగలది మరీ ఎక్కువగా సహవాసంలో ఎందుకు ఉండాలన్నాడు? నా కుమారుడు వచ్చే సమయానికి విశ్వాసం కనుగొనలేడు. అదే మీరందరూ ఒక్కటిగా ఉండాలనుకో, మీలో అన్న ఆ విశ్వాసాన్ని కనుక్కోవచ్చు. సహవాసంలో ఉంటే మీలోనన్నా కనబడుతుంది. అందుకోసమే సంఘ సహవాసంలో ఎక్కువగా ఉండాలి. పేతురు గారు కానీ పౌలు గారు కానీ వాళ్ళందరూ చచ్చేంతవరకు సహవాసాన్ని విడిచిపెట్టలే. అలానే ఒకరోజు ఏం చేశారట వీళ్ళందరూ కలిసి? చదువుతారు, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు. ఏదానికి కూడుకున్నారట తల్లి? ఎందుకు రొట్టె విరవడానికి కూరుకున్నారు? నువ్వు వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థన చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, వీటితో పాటు సమాన ప్రాధాన్యమైనది ఏంటంటే ప్రభు బల్ల. ఈ మధ్య చాలా సంఘాలలో ప్రభు బల్లకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వట్లే. నాకు తెలిసిన ఒక సంఘంలో ఎప్పుడు ప్రభు వల్ల తీసుకుంటారట వాళ్ళంటే, సంవత్సరానికి ఒక రోజు, అది కూడా జనవరి 1 రోజు మాత్రమే తీసుకుంటారు. నిజంగానే కొంతమంది నెలకొక్కసారి మాత్రమే తీసుకుంటారు. కానీ నిజం చెప్పమంటారంటే, ప్రభు వల్ల పలానా రోజు తీసుకోండి అని నేను చెప్పను, కానీ తరచుగా మాత్రం కంటిన్యూషన్గా ప్రభు వల్ల ఏం చేస్తున్నారు తెలుసా? కంటిన్యూగా తీసుకుంటున్నా. ప్రారంభ శతాబ్దంలో ప్రతిరోజు రొట్టె విరుచుట కూడుకునే రోజులు అవి. ఎందుకు ప్రతిరోజు?
ఆ రొట్టెలు తిని సంతృప్తి పొందడానికి కాదు, ఆ రొట్టె నీకు ఏం చేస్తుందంటే అన్నీ జ్ఞాపకం చేస్తాయి. నీ బ్రతుకు జ్ఞాపకం చేస్తుంది, నువ్వు ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేస్తుంది, నువ్వు ఎందుకు ఇలా పడిపోతున్నావో జ్ఞాపకం చేస్తుంది. నీ బ్రతుకు ఎక్కడ జ్ఞాపకం వస్తుంది? మనం ఎక్కడ ఆలోచన చేయం. నిజంగా చెప్పాలంటే కేవలం ప్రభు బల్ల దగ్గర మాత్రమే మోకరించి నీ పాత గత జీవితాన్ని ఎక్కడ ఆలోచన చేస్తున్నావు? ప్రభు బల్ల దగ్గర మాత్రమే ఆలోచన చేస్తున్నావు కదా. నీకు ఒక అవకాశం ఇస్తుంది కదా. ఆ ప్రభు బల్లాను నువ్వు ఎలా ఆచరించాలంటే ఆసక్తితో ఆచరించాలి. నామకార్థంగా ఆచరించే రోజులు మనకు వద్దు ప్రేమన దేవుని వారారా. ఇక నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభు బల్ల ఆచరించడానికి కూడుకున్న ప్రతిసారి నీకు ఏం గుర్తుకు రావాలో తెలుసా? ప్రభు బల్లలో ఉన్న రుచి కాదు నీకు గుర్తుకు రావాల్సింది, ఆ ప్రభు బల్ల యొక్క ఆచరణలో ఉన్న పరమార్థం గుర్తుకు రావాలి. ఆ ప్రభు బల్ల ఇలా నీ చేతిలోకి రాగానే నీ బ్రతుకు నీకు జ్ఞాపకం రావాలి, నువ్వు చేసిన తప్పులు జ్ఞాపకం రావాలి, నువ్వు చేయాల్సిన పని జ్ఞాపకం రావాలి, నువ్వు చేసిందేంటో, నువ్వు చేయాల్సిందేంటో, నువ్వు చేయాల్సిన జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటో అన్నీ గుర్తుకు రావాలి ప్రేమన దేవుని వారు. అలా గుర్తు చేసుకుంటూ మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి మొదట. కానీ ప్రభు బల్లకు సమానమైన ప్రాధాన్యత, దానికి అంత విలువ ఇవ్వకుండా ఉన్నాం. ఏదో మామూలుగానే ఆచరిస్తున్నాం. చూసినారా, ఆయన బైబిల్ గ్రంథంలో మందసం అని ఒకటి ఉంటుంది చూసినారా. మందసము ఒకరోజు ఎద్దుల బండి మీద తీసుకుని వెళ్ళిపోతుంటే పొరపాటున అది జారిపోతుంది. జారిపోతే ఉజ్జాన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? జారిపోతున్న ఆ మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఆ వ్యక్తి ఆన్ ద స్పాట్లోనే ఏమైపోతాడు? చచ్చిపోతాడని. మందసాన్ని పట్టుకుంటేనే అలా చచ్చిపోయే రోజు ఒకరోజు ఉన్నది కదా. అలాగే ప్రభు బల్లాను కూడా అయోగ్యముగా పట్టుకున్న ప్రతిసారి మధ్య చచ్చిపోతూ ఉండింటే ఏమైపోయే వాళ్ళని తెలుసా? మందసాన్ని పట్టుకుంటేనే ఆ రోజు పట్టుకున్నందుకు చచ్చిపోయాడు. ఈరోజు ప్రభు బల్లాలో చేసిన ప్రతిసారి, అయోగ్యంగా ముట్టుకున్న ప్రతిసారి ప్రతి ఒక్కడు చచ్చిపోతుంటే ఏమైపోయే వాళ్ళం మన జీవితము? అసలు ప్రభు బల్లాలో వేయగలమా? పోనీ ఓపెన్గా అడగమంటారా? ప్రతి వారం మనం యోగ్యంగా చేస్తున్నామా, అయోగ్యంగానే చేస్తున్నామా? గుండెల మీద చేసుకుని ఆలోచన చేస్తే వారమంతా చేసిన తప్పులతో ఏ పని చేయకుండా ఆత్మీయతలో నిద్రపోతూ అయోగ్యంగానే చేతులు వేస్తున్నాం మనం. మనకి అర్హత లేదు. మాత్రం పట్టుకోగానే చచ్చిపోతూ, ఈరోజు పట్టుకోగానే ప్రభు బల్లా విషయంలో చచ్చిపోతే మన పరిస్థితి యోగ్యత లేని జీవితాలు మనవి. ఏంటి, మందసానికి ఇచ్చినంత విలువ కూడా మనకు ఇవ్వలేదు. చూసినారా, ఆ రోజు ఎందుకు చచ్చిపోయాడో తెలుసా? ఉజ్జాకి ఏం లేదు, మందసాన్ని పట్టుకునే అర్హత లేదు. ఎవరికి ఇచ్చారు దేవుడు అర్హత? కేవలం యాజకులకు, సేవ చేసే ప్రధాన యాజకులకే ఇచ్చారు. యోగ్యత లేకుండా మందసాన్నే పట్టుకొనివ్వట్లే. యోగ్యత లేకుండా ప్రభు బల్లను పట్టుకొని ఇస్తాడా? అందుకే ప్రభు అంటారు, అయోగ్యముగా చేతులేసిన ప్రతి వాడు మీలో కొందరు రోగులను, కొందరు ఏమైపోతున్నారట, నిద్రించుచున్నారన్న మాట ప్రస్ఫుటంగా రాయించాడు. ఎందుకు అంత ప్రస్ఫుటంగా రాయించాడు? యోగ్యత అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు బల్ల పవిత్రమైనది. పవిత్రమైన ప్రభు బల్లను ఎలా ఆచరించాలి? యోగ్యమైన మంచి మనసుతో, అర్హత కలిగిన జీవితంతోనే ఆచరించాలి. ఆ అర్హత కలిగిన జీవితంతో ఆచరిస్తేనే దానికి విలువ. లేకపోతే నీ చావురు నువ్వే వెతుక్కుంటూ వచ్చిన వానవే, నీ చావురు మాదిరి నువ్వు నేను పొందుకున్న వాళ్ళమే. అందుకోసం ఇప్పటి నుంచైనా కానీ ప్రభు బల్లలో చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. నేను యోగ్యమైన ప్రవర్తన కలిగే ప్రభు బల్లలో చేస్తున్నానా, లేకపోతే అయోగ్యమైన జీవితంతో ప్రభు బల్లలో చేస్తున్నానా? ఒకవేళ ఒక్కసారి ఆలోచన చేస్తున్నాను చూసినారా, ఇప్పటి నుంచైనా కానీ ప్రభు బల్ల నీ కళ్ళ ముందరికి రాగానే ముందు ప్రభు బల్ల కాదు నీకు కనిపించాల్సింది, పాత జీవితం అంతా కనపరావాలి, నీ బ్రతుకు కనపరావాలి, నువ్వు జారిపోయిన అడుగులు కనపరావాలి, జారిపోయిన నీ చూపులు కనపరావాలి, నీ ఆలోచనలు కనపరావాలి, మొత్తానికి నీ బ్రతుకే ఇలా కనపరాలి. అయ్యో అయోగ్యమైన జీవితం అని కనపడితే అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో నీకు గుర్తుకొస్తుంది. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో గుర్తుకొస్తుంది. ప్రభువా, అయోగ్యమైన జీవితమే ప్రభువా నాది, దయతో నన్ను క్షమించి ప్రభువా, ఇక మీదట ఇలాంటి బ్రతుకు ఉండకూడదని నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటాను అయ్యా అని దేవుని కోసం నువ్వు ఒక్క నిర్ణయం తీసుకొని ప్రభు వల్ల ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి ప్రేమన దేవుడు వారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ప్రభు బల్లా దగ్గరికి వచ్చిన తర్వాత, మనం కూడా ఇప్పుడు ఆచరిస్తాం కదా, ప్రభు బల్లా దగ్గరికి గుర్తుకొచ్చిన తర్వాత నీకు ప్రభు బల్లా నువ్వు పరిశీలన చేయగల. కొన్నిసార్లు కొంతమందిని కొన్ని మాటలు నేను వింటున్నాను, చర్చ అయిపోయిన తర్వాత మాట్లాడుతుంటాను చూసినారా,
నాకు తెలిసిన ఒక వ్యక్తి మాట్లాడుతున్నాం, చర్చ అయిపోయింది, బయటికి వెళ్ళాము, మాట్లాడుతుంటే ఆ మాటల్లో మాటగా ఒక మాట అన్నాడు, ఈరోజు ప్రభు వల్ల సరిగా రొట్టె కాలలేదట. అంటే ఆడి ఉద్దేశం ఏంటి? అసలు ప్రభు బల్లలో ఆడు చేయి ఎందుకు వేయడానికి వచ్చాడు? అసలు వీడు రొట్టెను పరిశీలన చేస్తున్నాడు చూసినాడా? కానీ నిజం చెప్పమంటారండి, ఆ ప్రభు బల్లనే నీ బ్రతుకును పరిశీలన చేయాలి. నాయన రొట్టె కాలలేదని నువ్వు అంటున్నావు, నిజం చెప్పాలంటే నీ బ్రతుకే సగం కాలిన జీవితం మాదిరి ఉంది. నువ్వు ప్రభు కోసం ఏం కష్టపడకపోతే మళ్ళీ పోని భక్తిగా బ్రతుకుతున్నావా? అది కూడా లేదు, చేసిందే లేదు, చేయాల్సిన పనికి మాలిన పనులన్నీ చేస్తున్నావు. పైగా సిగ్గులేని మాట పెట్టుకొని నువ్వు అంటున్నావు అదేంటి? ప్రభు రొట్టె సరిగా కాలలేదట, ద్రాక్ష రసంలో చక్కెర సరిగా కలపలేదట. ఏటి ఇదంతా చూసారా? ప్రభు బల్లాన్ని నువ్వు పరిశీలన చేయడం కాదు, ఆ ప్రభు బల్లానే నీ జీవితాన్ని ఎప్పుడైతే పరిశీలన చేసే స్థాయిలో ఆచరిస్తావో అది సరైన విధానం. ఆ రోజు అందుకు సహవాసంలో ఎందుకు కూడుకుంటున్నారు వాళ్ళు? ప్రభు బల్లాను పరిశీలన చేయడానికి కాదు, సహవాసంలో సహోదరులను పరిశీలన చేయడానికి కాదు, సహవాసంలో ఏదో పరిశీలన చేయడానికి కాదు. ఒకటి, వాళ్ళ బ్రతుకును సరిదిద్దుకోవాలి, వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవాలి, అందుకోసం వచ్చేవాళ్ళు. అందుకే మాట్లాడుతున్నాడు, మళ్ళీ చదువు తల్లి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు గారు మరనాడు వెళ్ళనయ్యుండి వారితో ఏం చేస్తున్నాడంటే, తల్లి నాయన రేపు నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వస్తానో రానో నాకు తెలియదు, మీకు కావాల్సినవన్నీ చెబుతున్నాను. కారణం ఏంటంటే ముందు మనం సరిదిద్దుకోవాల్సింది మన వంకర బ్రతుకులను సరిదిద్దుకోవాలి. వాక్యం ఉన్నప్పుడే సరిదిద్దుకోవాలి. ఎందుకు పౌలు గారు పోయే టైంలో అంత విస్తారంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే నేను పోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి, అవి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అవి మీ జీవితాన్ని నాశనం చేయకూడదంటే నేను దేవుని మాటలు ఏవైతే మాట్లాడుతున్నానో ఇవే మీకు రక్షణగా నిలబడతాయి. గుర్తుపెట్టుకొని, ఈరోజు మీరు మందిరానికి వచ్చి దేవుడి వాక్యం విని బయటికి వెళ్ళిపోతున్నారు కదా, బయటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలవడానికి చాలా క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. అవి సహోదరుల రూపంలోనే అనుకోకండి, అవి ఎన్నో ఆలోచనల రూపంలో, ఎన్నో శోధనల రూపంలో, ఎన్నో సందర్భాల రూపంలో, ఎన్నో విషయాల రూపంలో నీ కళ్ళ ముందు క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. అవి వచ్చి నీ జీవితాన్ని చిందరవందర చేయకూడదంటే పౌలు గారు విస్తారముగా ఎలా అయితే మాట్లాడాడో ప్రభువు కూడా ప్రతి ఆదివారం నీతో విస్తారముగానే మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు నేను నిర్లక్ష్యంతోనే వాక్యాలు వింటున్నాం. ప్రభు ఎందుకు విస్తారంగా మాట్లాడుతున్నాడంటే నీ వంకర జీవితాన్ని సరిదిద్దడానికి ఒక చిన్న ప్రయత్నం. మన అనిల్ అన్న గారు మొన్న ఒకసారి వంకర జీవితం అన్నది చాలా ప్రమాదకరం. మన దేవుని వారు శరీరంలో వంకర ఉంటేనే మనం ఒప్పుకోం. నిజంగా చెప్పాలంటే మన శరీరంలో వంకరగా ఉంటేనే ఒప్పుకోం. బ్రతుకే వంకరగా ఉంటే, ఎప్పుడైనా మీరు కాలు వంకర పోయిన వాళ్ళని గమనించారా? కాలు వంకర పోయిన వాడు నడుస్తుంటే వాడి త్రోవంతా ఎలా ఉంటుందో తెలుసా? వాడి నడకంతా ఎలా ఉంటుందో తెలుసా? వంకరగానే ఉంటుంది. ఎందుకు వాడి నడక వంకరగా ఉందంటే అందులో ఏం పొరపాటు ఏం లేదు, మొదట వాని కాలే వంకరగా ఉంది. మన ఆత్మీయ జీవితం ఎందుకు వంకరగా నడుస్తున్నాము, వంకరగా పోతుందంటే అక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా? నీ నడకలో ఏమి లేదు, నువ్వు బ్రతుకుతున్న తీరులోనే ఉంది, నీ బుద్ధిలోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది. కాలు సరిదిద్దుకున్నావు అనుకో, నడక ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అదేవిధంగా నీ హృదయాన్ని సరిదిద్దుకున్నావు అనుకో, నీ ఆత్మీయ జీవితం కూడా ఆటోమేటిక్గా చక్కదిద్దపడుతుంది. కాలు వంకర పోయిన వాడి నడక వంకర పోతుంది, హృదయం వంకర పోయిన వాడి ఆత్మీయ జీవితం కూడా వంకరగా పోతుంది. సరిదిద్దుకోవాల్సింది సరిదిద్దుకోవాలి, అంతే. ఎక్కడ సరిదిద్దుకోవాలి అక్కడ సరిదిద్దుకోవాలి. ఎక్కడో ముగింపులో సెట్ రైట్ చేసుకోవాలనుకుంటే అది అవుతుందా? ఒక పెద్ద ఆయనట, పెద్దలకు బాగా ముసలోళ్ళకు బాగా కొన్ని విషయాలు బాగా తెలుసు కదా. ఒక ముసలాయన కళ్ళ ముందర చూస్తుంటే ఒకడు ఏం చేశాడంటే, పాము అలా పోతుంటే ఒకడు పామును కొడుతున్నాడట. ఒక యవనస్తుడు పామును చంపడుతుంటాడు చూసినారా, కర్ర తీసుకొని పామును కొడుతున్నాడంటే, ఎక్కడ కొడుతున్నాడంటే తోక మీద కొడుతున్నాడంటే అది చావాలని. ఆ వృద్ధుడు చూసి, ఒరే నాయన నువ్వు కొట్టాల్సింది తోక మీద కాదు, ఎక్కడ కొట్టాలి? మొదట్లో కొట్టాలి, తల మీద కొట్టాలి. తల మీద కొడితే వెనకలున్నదంతా ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. మన జీవితం కూడా ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుందని ముగింపు దగ్గర ఆలోచన చేయకు, ఎందుకు ఇలా అయిపోయిందని మొదట దాని గురించి ఆలోచన చేయి. అక్కడ సరిదిద్దామంటే ఇక్కడ ఆటోమేటిక్గా మొత్తం
సెట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏం జరిగింది మన జీవితంలో, ఎందుకు ఇంత అలజడి, ఎందుకు నా బ్రతుకుల్లో ఇంత తొసుకులాట అంటే ఇక్కడ ఆలోచన చేయకు, మొదట ఆలోచన చేయి. మొదట సరిదిద్దామనుకో వెనకలున్నదంతా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. నీ వంకర జీవితాన్ని, నా వంకర బ్రతుకును సరిదిద్దడానికే దేవుడు విస్తారముగా మాట్లాడతాడు. చాలా సందర్భాలలో మాట్లాడతాడు, చాలా విధాలుగా మాట్లాడతాడు. కారణం ఏంటంటే మన బానిస బ్రతుకును సరిదిద్దడానికి, మన బానిస జీవితాన్ని చక్కదిద్దడానికి. నాయన నీ బ్రతుకు ఎలాంటిదంటే లోకపరంగా నువ్వు ఒక వ్యక్తి కింద ఉన్నా పర్లేదు, కానీ పాపం విషయంలో దాని కింద మాత్రం ఉండాకు. రాత్రి అనిల్ అన్న గారు దానియేలు గారి గురించి ఒక వాక్యం చెప్పాడు, చూసినారా? దానియేలు గారు ఒక రాజ్యము కిందకి ఏమైపోయాడంటే బాహ్యంగా శారీరపరంగా ఎలా వెళ్ళాడు, ఒక బానిసగా వెళ్ళాడు. నెబుకద్నెజర్ అనే రాజు కిందికి దానియేలు బానిసగా పోయినప్పటికీ, శరీరం ఆయనకు బానిస అయినప్పటికీ ఆయన బ్రతుకు పాపానికి బానిస కాకుండా కాపాడుకోడాడు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ఆజ్ఞలు వచ్చినా, ఏమొచ్చినా తన స్థిరమైన నిర్ణయాన్ని దానియేలు గారు ఏం చేయలేదు, మార్చుకోకుండా గట్టిగా నిలబడ్డాడు. నువ్వు నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రభర దేవుని వాళ్ళ, దానియేలు గారి మాదిరి పైకి మన పరిస్థితి ఏదైనా పర్లేదు, లోపల మాత్రం పాపానికి బానిస బ్రతకకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లోపల బానిసత్వం ఉన్నదనుకో ఆ బానిస బ్రతుకుతో కుమిలిపోతాం. నిజంగా చెప్పాలంటే ఎందుకు బ్రిటిష్ వాళ్ళ నుండి మన వాళ్ళు స్వాతంత్రం కావాలని కోరుకున్నారో తెలుసా? ఆ బానిస బ్రతుకుని ఎవరు సహించుకోలేరు. బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నప్పుడే మనం స్వతంత్రం కావాలనుకున్నాం కదా, మరి పాపం కింద ఉన్నప్పుడు ఏందిరా ఇది, ఈ బానిస బ్రతుకు ఎన్ని రోజులు రా ఇది, బయటకు వచ్చి నా జీవితాన్ని చక్కదిద్దుకుందామని ఒక్కసారి అని అనుకున్నామా? ఎన్ని రోజులకి ఈ సెల్ ఫోన్కు నేను బానిస కావాలి, ఎన్ని రోజులకి ఇలాంటి వాటికి నేను బానిస కావాలి, బయటికి రావాలని ఒక్కసారన్నా అలా దృఢమైన నిశ్చయంతో ఉన్నామా? లేదు. మన జీవితం ఎలాంటిదంటే బానిస బ్రతుకులకే అలవాటు పడిపోతున్నాం అంతే తప్ప బానిస బ్రతుకుల్లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయలే. అలవాటు మంచిది కాదు, బయటికి రావడమే ముఖ్యం. అలవాటు మంచిది కాదండి నిజంగానే. ఏదైనా కానీ ఎప్పుడైనా కొంతమంది అంటుంటారు, వీళ్ళు మందు తాగేటోళ్ళు ఉంటారు చూసినారా, మొదటిసారట ఆల్కహాల్ తాగినప్పుడు అది నోటికి ఎలా ఉంటుందట, వాళ్ళకు చేదుగానే ఉంటుంది. అదే చేదని మొదట అసహించుకుంటేనే మేలు, కానీ చేదైనా కానీ పదే పదే నువ్వు తాగినా అనుకో తర్వాత నీకు చేదనిపించదు, అదే కావాలనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ బానిసత్వానికి వాడు అలవాటు పడ్డాడు. పాపం కూడా అలాంటిదే. దేవుణ్ణిలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి నువ్వు ఒక తప్పు చేసినప్పుడు నీకు చేదుగానే అనిపిస్తుంది. ఆ చేదు దగ్గరే నువ్వు అసహించుకున్నావు అనుకో అది నీకు అలవాటుగా మారదు. అలవాటుగా మారింది అనుకో చేదు కూడా నీకు తీపిగానే అనిపిస్తుంది. అది ఏ పాపమైనా కానీ, సెల్ ఫోన్ బానిసత్వమా, అమ్మాయి విషయంలోనా, చూపుల విషయమా, ఆలోచన విషయంలోనా, అంత దూరం తెచ్చుకోకూడదు. అందుకోసమే ఈ వంకర జీవితాలన్నిటినీ సెటరేట్ చేయడానికి దేవుడు విస్తారంగా మాట్లాడతాడు. ఆ రోజు పౌలు గారు కూడా అదే విస్తారంగా మాట్లాడుతుంటే ఏం జరిగిందట తల్లి, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడట తల్లి, కిటికీలో కూర్చుండి అంటున్నాడు. చూసినాడా? చాలమ్మ. వాక్యం వినడానికి ఐతుకు అన్న యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడట, కిటికీలో కూర్చున్నాడా? ఇప్పుడు మీరు వాక్యం వినడానికి కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నాడు? మహా అంటే కూర్చుంటే లోపల కూర్చుంటాం, లేదంటే బయట కూర్చుంటాం. కానీ ఐతుకు అన్నవాడు ఎక్కడ కూర్చున్నాడట, మధ్యలో కూర్చున్నాడు. చూసినాడా? ఏంటి మధ్యలో కూర్చోవడం ఏంటి? కూర్చుంటే లోపల కూర్చోవాలి, లేదంటే బయట కూర్చోవాలి. కిటికీలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏంటి? వాక్యం దగ్గర ఐతుకు యవనస్తుడు ఎలా అయితే అశ్రద్ధగా ఉంటున్నాడో చాలా సందర్భాల్లో మనం కూడా అలానే ఉంటాం. మనం కూర్చునే విధానం కానీ, ఎంచుకుంటున్న ప్లేసులు కానీ, వాక్యం దగ్గర ఎలా ఉంటున్నామో తెలుసా? ఐతుకు యవనస్తుడు చూపించిన అశ్రద్ధనే మనం కూడా చూపిస్తాం. వాక్యం ముందర ఎలా కూర్చోవాలంటే పౌలు గారి దగ్గర కూర్చొని వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వింటాం. ఎప్పుడైనా కానీ సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు సేవకుని వైపు చూస్తూ శ్రద్ధగా చెవులు పెట్టి విన్నామనుకో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే మధ్యలో కూర్చున్నాం అనుకో, కొంతమంది మీటింగ్స్ అన్నీ జరుగుతుంటారు చూసినారా? మీటింగ్ జరిగేట వాళ్ళు నేను చాలామంది గమనిస్తున్నాను, శ్రద్ధగా వినాలనుకున్నవాడు ముందు వచ్చి కూర్చుంటాడు. ఏ ముందులు అనుకున్నవాడు వెనకాల చేరేసుకుని కూర్చుంటాడు. కారణం ఏంటి? వాడు వింటాడు, అవసరమైతే వెనకాల వచ్చే సౌండ్స్ గురించి ఆలోచన చేస్తాడు. వాడి మనసు సరైనది కాదు, వాడి మనసు సరిగా లేదు కాబట్టి వాడు వెనక కూర్చున్నాడు.
అదే వాక్యం దగ్గర శ్రద్ధగా ఉన్నవాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి దాని విషయంలో ముందే కూర్చొని శ్రద్ధగా వాక్యం వింటాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు వాక్యం వినడానికి ఎలాంటి సిచ్యువేషన్లో కూర్చుంటున్నావు, ఏంటి నీ పరిస్థితి ఎట్టుండాలంటే వాక్యం మీద మాత్రమే శ్రద్ధ నిలబెట్టాలి. వాక్యం మీద శ్రద్ధ నిలబెట్టాలంటే శ్రద్ధ నిలబెట్టగలిగిన ప్లేస్లోనే కూర్చోవాలి. ఐతుకు యవనస్తుడు లోపల కూర్చున్నా పర్లేదు, పోనీ ఇంకా జీవితంలో వినకుండా బయట కూర్చున్నా పర్లేదు, కానీ ఎక్కడ కూర్చున్నాడట? కిటికీలో కూర్చున్నట్టు. అంటే సగం సేపు వాక్యం వింటాడు, సగం బయట ఏం జరుగుతుందో చూస్తాడు. రెండు మనసుల మధ్య ఉన్నాడు కాబట్టిగా ఐతుకులో స్థిరత్వం లేదు. చాలామంది ఇక్కడ కూర్చున్న మనలో కూడా అదే, ఇలా కూర్చున్నట్టే ఉంటుంది, మనసంతా ఎక్కడికెక్కడో పోతుంటుంది. వాక్యం దగ్గరే ఉంటాము, ఉన్నట్టుండి వాట్సాప్లోకి వెళ్ళిపోతుంటుంది మనసు. వాక్యం దగ్గర వింటూ ఉంటాము, ఉన్నట్టు కొంతమంది యవనస్తులు, ఈ మధ్య ఒక మీటింగ్లోకి వెళ్ళాను నేను. మీటింగ్ వెళ్ళేటప్పుడు వాక్యం బాగా శ్రద్ధగా జరుగుతుంది. శ్రద్ధగా జరిగేటప్పుడు శ్రద్ధగా అందరూ బాగా వింటున్నాడు. ఒక అమ్మాయి మాత్రం ఏం చేసిందో తెలుసా? ఏమో పెద్ద టెన్షన్ అంటే స్పీడ్గా వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది, ఏం మెసేజ్ రాలే, ఏం రాలేదు, మళ్ళీ క్లోజ్ చేసింది మళ్ళా. అంటే వాక్యం వినేటప్పుడు ఉన్నట్టుండి మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? వాట్సాప్లోకి వెళ్ళిపోతుంది. నీ దేహం మాత్రం ఉంటుంది కానీ నీ బ్రతుకు ఇక్కడ ఉండట్లేదు, నీ ఆలోచన ఇక్కడ లేదు. నీ బ్రతుకే లేకపోతే మొదటికే మోసం జరిగితే ఏమైపోతుంది చూసినారా? ఆదిలో హంసపాదని మేము చదువుకునేటప్పుడు ఒక సామెత ఉండేది. ఆదిలో హంసపాద అంటే తెలుసా మీకు? పాతకాలంలో పెళ్లి కూతురును మోసే పల్లకి అనేది ఒకటి ఉండేది. ఆ పెళ్లి కూతురు మోసే పల్లకి ఏంటంటే ముందర ఒకడు మోస్తాడు, వెనక ఒకడు మోస్తాడు, ఒక్కోసారి నలుగురు మోస్తాడు. ఎప్పుడైనా పెళ్లి కూతురు బరువు ఎక్కువ ఉంటుంది కదా, పెళ్లి కొడుకు ఇంటి దగ్గరకు పోయే లోపు ఏం చేస్తాడంటే ఆ పెళ్లి కూతురు మోయేలాక ఎక్కడోసారి నిలబెట్టాలి. ఎంతసేపు భుజాల మీద నిలబెట్టుకుంటారు? నిలబెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మనం ఇలా వై షేప్లో ఉండే కర్రలు ఉంటాయి చూసినారా, దాన్ని మన సైడ్ ఏమంటారంటే పంగల కర్రన ఏదో అంటారు. ఆ వై షేప్లో ఉండే ఈ కర్రను ఏమంటారంటే హంసపాదు అంటారు. హంస పాదాలు ఎట్లుంటాయంటే ఇలా విచ్చుకొని ఉంటాయి. ఆ హంస పాదాలు ఎప్పుడైనా కానీ పల్లకి మోసేటప్పుడు, ఒక జర్నీ సాగించేటప్పుడు, బరువు అనిపించేటప్పుడు ఏం చేయాలంటే ఆ హంసపాదని ఇలా పోటు నిలబెట్టి వాళ్ళు భుజం తీసేసి నిలబెట్టేవాళ్ళు. ఆదిలోనే హంసపాద అంటే ఏంటంటే, ఒక అమ్మాయి జర్నీ చేసేటప్పుడు, అంటే పెళ్లి కూతురును పెళ్లి కొడుకు ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా దూరం పోయినప్పుడు ఆపడం కాదు, మొదట్లోనే ఆపేసినాడు. దీనినే ఆదిలోనే హంసపాద అంటారు. మొదట్లోనే ఆపేస్తే గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుండేది నువ్వు? వాక్యం వినే దగ్గర మొదటిలోనే నువ్వు శ్రద్ధ నిలబెట్టకపోతే, ఈ మొదటి దగ్గరే పడిపోయావంటే చివరి వరకు ఏం నిలబడతావు? ఒకటి గుర్తుపెట్టుకొని, మన జీవితం నాశనం అయిపోవడానికి మొదట చిన్న రీజనే. హవ్వమ్మ ఒకటేసారి పెద్ద తప్పు చేసింది అనుకుంటున్నారా? హవ్వ తప్పు చేయడానికి మొదటి చిన్న రీజన్ ఏంటో తెలుసా? సర్పము మాట్లాడగా విన్న వినికిడి. ఆదిలోనే హంసపాద చిన్నది. ఆదాము తప్పు చేయడానికి కారణం ఏంటి? హవ్వ మాట్లాడినప్పుడు ఆదాము విన్న చిన్న వెనుకిడే. ఆదిలోనే హంసపాదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మొదటిలో వాక్యం దగ్గరే నువ్వు అశ్రద్ధ నిలబెట్టావంటే మొదటికే మోసం వచ్చేస్తుంది, ఇంకా చివరి వరకు నీ జీవితం సాగదు. అందుకే నువ్వు ఎక్కడ అశ్రద్ధగా ఉన్నా గుర్తుపెట్టుకొని వాక్యం దగ్గర మాత్రం శ్రద్ధగా ఉండాలి. అదేదో మనం నిజంగా అనిపిస్తుంటుంది. ఎవరైనా కొంతమంది ఉంటారు చూసినారా, సేవకుడు వాక్యం చెబుతుంటే మనసు ఎక్కడికెక్కడో పోతుంటుంది, కానీ ఒక నలుగురు వ్యక్తులు కూర్చొని వేరే పక్కన జీవితం గురించి మాట్లాడుతున్నారు అనుకోండి. ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఎవరైనా కానీ అమ్మాయి అబ్బాయి లేచిపోయారు అనుకోండి, ఆ ఇద్దరు గురించి నలుగురు కూర్చొని మాట్లాడుతాను. ఆ నలుగురు మాటలు మనం పోయి వినేటప్పుడు ఎలా వింటాము? అశ్రద్ధగా వింటామా? ఎంత శ్రద్ధగానో తెలుసా? ఒకవేళ వినపడకపోతే దగ్గరికి జరిగి మరీ చెవు పెట్టి వింటాం. అసలు నలుగురు విషయాలు వినేటప్పుడే ఇంత శ్రద్ధ చూపిస్తున్నాం కదా, వాక్యం దగ్గర ఎంత శ్రద్ధ చూపించాలో తెలుసా? ఒకవేళ సరిగా వినబడకపోతే వినబడే చోట కూర్చోవాలి, సరిగా కనబడకపోతే కనబడే చోట కూర్చోవాలి. వెలుతురు లేని చోట ఉంటే బైబిల్ కనిపించకపోతే ఎట్టా అని ఆలోచన చేసి బైబిల్ కనపడే చోట కూర్చొని శ్రద్ధగా వాక్యం వినాలి. ఇలా శ్రద్ధగా వింటేనే ఆదిలోనే హంసపాదు మాత్రం నీ జీవితం ఆగిపోదు. ఇక్కడే చిన్నదాని దగ్గరే నువ్వు అశ్రద్ధ చూపించావంటే పెద్దదాని దగ్గర నువ్వు నిలవలేవు. ఎప్పుడైనా గోడలో చిన్న చిన్న క్రాక్లు వచ్చాటో చూసినారా? ఆ మొదట పెద్ద క్రాక్ ఏం రాదు, మొదట వెంట్రుక మందంలో ఉన్న చిన్న క్రాకే వస్తుంది. ఆ గోడలో వెంట్రుక మందంలో ఉన్న ఆ చిన్న క్రాక్ దగ్గరే నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. ఆ చిన్న క్రాక్ దగ్గర నువ్వు జాగ్రత్త తీసుకోలేకపోతే ఆ క్రాక్ పెద్దదై 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 గోడంతా పడగొట్టేస్తుంది.
ఇది నీకు అర్థమైతే వాక్యం దగ్గర నువ్వు చూపిస్తున్న ఆ చిన్న అశ్రద్ధ వెంట్రుక మందం లాంటి గోడ లాంటి క్రాక్ లాంటిదే. ఆ చిన్నదే నీ జీవితాన్ని మొత్తం పడగొట్టేస్తుంది. అందుకే ఎక్కడ శ్రద్ధగా ఉన్నా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యం దగ్గర బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దానికి పునాది ఏంటో తెలుసా? వాక్యమే. ప్రతి దానికి. ఇప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ ఇది, ఇంత ఇండ్లు నిలబడిందంటే కింద ఏంటి? పునాదే కదా, బేస్మెంట్. ఆ పునాదే పడిపోయిందంటే ఇల్లంతా ఖచ్చితంగా కూలిపోతుంది. పునాది పడిపోతే ఇల్లు ఎలా అయితే పడిపోయిందో, బేస్మెంట్ సరిగా లేకపోతే, నువ్వు వాక్యమే సరిగా వినకపోతే దాని మీద నీ ఆత్మీయ జీవితం ఎలా కట్టబడుతుంది అనుకుంటున్నావు? మొదటినే జాగ్రత్తగా ఉండాలి. వాక్యం దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే ప్రతిదీ శ్రద్ధగా ఉంటుంది. పౌలు గారు వాక్యం చెబుతుంటే ఈయన ఎక్కడ కూర్చున్నాడట? కిటికీలో కూర్చున్నాడు. అటు లోపల కూర్చోలే, బయట కూర్చోలే. సగం సగం జీవితాలు చూసినారా? ఐతుకులో ఎలా అయితే సగం సగం జీవితం ఉందో మనలో కూడా ఇలాంటిదే కనపడుతుంటాయి. ఈ సగం జీవితాన్ని దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు. బైబిల్ అంటాడు, నాయనా నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులువెచ్చని జీవితం అస్సలుగా బ్రతకకు. ఎందుకు అలా అన్నాడు? చాలాసార్లు నాకు అనిపించింది. వెచ్చగా ఉండు అంటే దేవుని కోసం గట్టిగా బ్రతుకుతున్నాం. మరి చల్లగా ఉండని ఎందుకన్నాడు? లోకంలో బతికేమనే జీవితాంతం. ఆ సందర్భాన్ని చదివినప్పుడు నన్ను కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ మన సహోదరు అనిల్ నగర్ మాట్లాడినప్పుడు దాని గురించి ఒక మంచి ఆత్మీయమైన ఆలోచనతో చక్కగా మంచి వివరణ తీసుకోవడం అనేది జరిగింది. నువ్వు వెచ్చగానైనా ఉండు, దేవుని కోసం గట్టిగా బ్రతుకు, దేవుని కోసం నిలబడు. ఒకవేళ నీకు శాత కాలేదా, పూర్తిగా లోకంలో ఉన్న చావు. లోకంలో బ్రతికా అనుకో 60 ఏళ్ళను సుఖంగా ఉంటావు. అదే నులువెచ్చగా జీవితంలో బతుకుతున్నావు అనుకో, ఇటు దేవునిలో ఉండవు, అటు లోకంలో సంతోషాన్ని అనుభవించలేవు. మధ్యలో నలిగిపోతుంటావు. మధ్యలో నలిగిపోవడం చాలా ప్రమాదకరం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నా చిన్నప్పుడు మా ఊరి దగ్గర ఒక యాక్సిడెంట్ అయిందండి. అది నా జీవితంలో మర్చిపోను. అప్పుడు భయంకరమైన కరువు ప్రాంతం. మన రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం. నీళ్లు సరిగ్గా దొరికేవి కాదు. అదే ఎండల కాలం వచ్చిందనుకో తాగడానికి నీళ్ళు ఉండేవి కాదు. ఎక్కడో మాకు దూరంగా ఒక కాలువ అంటే ఆ కాలువలో ఒక పైపు ట్యాప్లో నుంచి వాటర్ వస్తుంటే చుక్క చుక్క కారేటప్పుడు పట్టుకుంటున్న రోజులు అవి మాది. అలా నీటి కోసం మధ్యాహ్నం ఎండ పొద్దున నేను వెళ్ళిపోయేటప్పుడు మా రోడ్డు ఏంటంటే అప్పుడు సింగిల్ రోడ్డు, చిన్న రోడ్డు. ఆ చిన్న రోడ్లో ఒకవైపు లారీ స్పీడ్గా వస్తుంది, దానికి ఆపోజిట్లో మరోవైపు బస్సు పోతుంది. ఈ రెండు ఒకేసారి దగ్గరకు వచ్చాయి. ఆ లోపు మధ్యలో ఒక బైక్ కూడా ఏం చేసినాడు తెలుసా? ఆ చిన్న రోడ్డులో ఆ లారీ బస్సు 2 దాళ్ళ మధ్య బైకు పోనిచ్చాడు. 2 దాళ్ళ మధ్య నలిగిపోయి ఎట్ట చచ్చిపోయాడో తెలుసా? నాకు ఆ రోజు గుర్తుకొచ్చింది. అమ్మో, 2 దాళ్ళ మధ్య నలిగిపోతే ఎట్టుంటుందో. దేవుడు కూడా అదే అంటున్నాడు, నాయన నువ్వు లోకంలో అయినా ఉండు, సంపూర్ణంగా దేవునిలో ఉండు. సగం సగం ఉన్నావు అనుకో, ఇటు దేవులో లేక అటు లోకంలో లేక మధ్యలో నలిగిపోతే నీ జీవితం ఎట్టుంటుందో తెలుసా? ఇక్కడ సుఖంగా ఉండలేవు, నరకంలో కూడా సుఖంగా ఉండలేవు. ఒకవేళ నేను చల్లగా ఉండమని ఎందుకు అంటున్నాడు? బతికే 30 ఏళ్ళు 20 ఏళ్ళైనా బయట సంతోషంగా బతుకుతావు. ఈ 20 ఏళ్ళైనా నీకు హ్యాపీ ఉంటుంది. ఉంటే లోకంలో ఉండు, లేకపోతే దేవుని లేక రా సంపూర్ణంగా. నులువెచ్చగా ఉన్నాకో ఈ లోకంలో నీకు సుఖం ఉండదు, రేపు చచ్చిపోయిన తర్వాత నరకంలో కూడా నీకేముండదు, సుఖం ఉండదు. మధ్యలో నలిగిపోయి చచ్చిపోతావు. ఆ నలిగిపోయి చచ్చిపోయేది ఎవరో తెలుసా? ఈరోజు సుమారుగా 750 కోట్ల మంది క్రైస్తవులు ఉంటే ఈ 750 కోట్ల మందిలోనట 90% నులువెచ్చని జీవితంతో నలుగుతున్న వాళ్ళే ఎక్కువ. తప్పు చేస్తారు, మందిరానికి వస్తాడు, ప్రభు వల్ల చేసేటప్పుడు నలిగిపోవడము. ఎందుకు నువ్వు నులువెచ్చగా ఉండి నలిగిపోతావు? ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. ఇలా అయినా బ్రతుకు, అలా అయినా బ్రతుకు. మధ్యలో నలిగిపోతుంటే ఇక్కడ సుఖం ఉండదు, చచ్చిపోయిన తర్వాత నరకంలో నీకు సుఖం ఉండదు. సగం జీవితాలు వద్దు. నిలబడ్డావా సంపూర్ణంగా వచ్చాయి అంతే. అక్కడ ఇక్కడ ఉండడం ఎందుకు? నదిలో దిగావు, నదిలోనే ఉండడం ఎందుకు? దాటితే ఆపక గట్టుకన్నావు, లేదంటే ఇటువైపు గట్టుకన్నా వచ్చే. మధ్యలో నదిలో నువ్వు చాలాసేపు ఈత కొట్టలేవు. 1 రోజు కొడతావు, 2 రోజులు కొడతావు, నెల రోజులు కొడతావు. నదిలో ఎన్ని రోజులు ఈత కొడతావు? త్వరగా ఏదో ఒక గట్టుకు చేరుకో. ఈ గట్టుకు వచ్చావని దేవుని వైపు జీవితాంతం హ్యాపీగా ఉంటావు. జీవితం తర్వాత కూడా హ్యాపీగా ఉంటావు. ఒకవేళ నువ్వు ఉండాలనుకుంటే అటువైపునే ఉండు, వరదలు వచ్చి పోతావు, పోయేంత వరకునే హ్యాపీగా ఉంటావు. నదిలో ఎన్ని రోజులు ఈత కొడతావు? అట్నే ఉంటావు. నెల రోజులు ఈత కొడతావు అట్నే. తినకుండా సంవత్సరం నదిలోనే ఈత కొడతావా?
మధ్యలో నలిగిపోవాకు నువ్వు. అందుకే దేవుడు నులివెచ్చని జీవితం వద్దురా నాయన అని చెప్తున్నాడు. ఐతుకు ఎట్ట కనపడుతున్నాడు, నువ్వు అట్నే కనపడుతున్నావు, నేను అలానే కనపడుతున్నావు. మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉన్నందుకు మనోడికి వచ్చిన బహుమతి ఏటట, చదువు తల్లి. కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు గారట చాలాసేపు ప్రసంగించుతున్నందు వల్ల నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి ఏమైపోయాడట, కింద పడి చచ్చిపోయాడట. దేవుని వాక్యం వినేటప్పుడు మనోడికి నిద్ర ఎందుకు వచ్చింది? ఇదే నేను మన సందర్భాల్లో, ఎందుకంటే మీకు తెలుసో లేదో వాక్యం మీకు అందరికీ నేను కనపడుతున్నాను కదా, నాకు మీరు కనపడుతున్నాడు. ఎవరు నిద్రపోతారు నాకు తెలియదా? నాకు కనపడుతుంది, మీకు కనపడుతుంది. నిజంగా అనిపిస్తుంటుంది, ఐతుకునే ఎందుకు మన సహోదరులలో మన వాళ్ళలో కనపడుతున్నాడు. అసలు వాక్యం వినేటప్పుడు ఎందుకు నిద్ర వస్తుంటుంది మనకు? నిజంగా చెప్పాలంటే నేను బాధపడినా ఏం పర్లేదు, ఎందుకంటే వాక్యానుసారమైనది కాబట్టి, మన బ్రతుకు సరిదిద్దుకోవాల్సింది కాబట్టి, మన లోపాలు మనమే సరిదిద్దుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్గానే మాట్లాడితే ఏం కాదు, అందరి గురించే మాట్లాడుకున్నాను. అసలు వాక్యం దగ్గర మనకి ఎందుకు నిద్ర వస్తుంది? రాకూడదు కదా. ఎప్పుడైనా రాత్రిపూట బస్సులు నడిపే వాళ్ళని గమనించారు? ఎప్పుడైనా బస్సులో అందరూ నిద్రపోయినా ఏం కాదు, కానీ బస్సు డ్రైవర్ రాత్రిపూట నిద్రపోకూడదు. ఒక్క క్షణం నిద్రపోయినా కానీ దానివల్ల జరిగే ప్రమాదం ఎంత ఉందో తెలుసా? వాడి ప్రాణం పోతుంది, వాడితో పాటు ఎంతోమంది ప్రాణం పోతుంది. బస్సులో జర్నీ చేసేటప్పుడే అంత ప్రమాదం జరిగితే నిద్రపోతున్నప్పుడు, వాక్యం వినేటప్పుడు నిద్రపోతే ఏంటి ఏమనుకుంటున్నారు మనమంతా? మా జీవితానికి ఎంత ప్రమాదమో తెలుసా? మొదట్లోనే ఆదిలోనే హంసపాద అంటే ఏందనుకుంటున్నారు? వాక్యం దగ్గరే మనం నిద్రపోతే, మొదట్లోనే నీ జీవితాన్ని నిలబెట్టుకుంటే ఏంటి ముందుకేం పోతాం మనము? బస్సు డ్రైవర్ నిద్రపోతుంటేనే వాడికి అంత ప్రమాదం జరిగితే మనం నిద్రపోతే ఏమైపోతుంది? అసలు కొన్ని నిమిషాలైనా మనం మేలుకోలేమా? పౌలు గారు అంటారు, పేతురు గారు అంటారు, అయ్యా నీకోసం నేను ఏమైనా చేస్తాను, చావనైనా చేస్తానంట. చావనైనా చావడం పక్కన పెట్టు, యేసుక్రీస్తు వారు అప్పగింపబడే రాజు కాసింతసేపు కూడా నిద్ర ఆపుకోలేకపోయాడు. నిద్రనే ఆపుకోలేని వాడు చావనైనా చేస్తానంటే ఎట్టు ఒప్పుకుంటాడు? నిజంగా గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న నిద్రలనే చంపుకోలేకపోతే మనం దేవుని కోసం చచ్చిపోతామన్న మాట ఎలా నమ్మాలి? మనము దేవుని కోసం నిలబడతామన్న మాట ఎలా నమ్మదాలి? సినిమాల్లో కూర్చుంటే అడిగి నిద్ర రాదు, నలుగురు ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు నిద్ర రాదు, మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు నిద్ర రాదు, ఏ దాని దగ్గర నిద్ర రాదు. వాక్యం దగ్గర ఎందుకు నిద్ర వస్తుంది? నిద్ర వచ్చిందని అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావని మనకు అర్థం కావట్లేదా? మన బ్రతుకును మనం నాశనం చేసుకోబోతున్నామని మనకు అర్థం కావట్లేదా? కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మన సహోదరులను ఎవరైనా కానీ నిద్రపోకూడదు, అంతే. వాక్యం దగ్గర నిద్రపోకూడదు. ఎందుకంటే ఇక్కడ నిద్రపోయావంటే మన జీవితం నాశనం అయిపోతుంది. పోయేటప్పుడు యేసుక్రీస్తు వారు పేతురు గారితో అదే మాట అంటాడు, అయ్యా నీకోసం నేను చావనైనా చేస్తా. చావనైనా చావడం గురించి పక్కన పెట్టని పేతురు గారితో పిలిచి ఒక మాట అంటాడు, పేతురు చావడం గురించి పక్కన పెట్టు, కానీ మొదట నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరుచుంటాడు. నాయన మొదట నీ నుండి నేను ఆశపడుతుంది ఏంటంటే, నువ్వు నా కోసం చావు అని నేను ఆశపడట్లే, మొదట నువ్వు స్థిరపడు చాలు. మొదట నువ్వు స్థిరపడు. పేతురు గారితో చెప్పిన అదే మాట ఈరోజు నీతో నాతో అంటున్నాడు. దేవుని కోసం నువ్వు ఏదో చేస్తానని చెప్తున్నావు, అది పక్కన పెట్టు, ముందు స్థిరపడు. దేవునిలో స్థిరంగా ఉండు, గట్టిగా నిలబడు, భక్తిలో ఉండు. మొదట నువ్వు ఇక్కడే స్థిరంగా లేకపోతే, ఇక్కడే నువ్వు లేకపోతే పరలోకంలో నువ్వు వస్తావని గ్యారంటీ ఏముంది? అక్కడికి వస్తావని గ్యారంటీ ఏముంది? నిజం చెప్పుకుంటానండి, నువ్వు మారు మనసు పొందగానే నీకంటూ పరలోక రాజ్యంలో ఒక స్థలం సిద్ధపరిచాడు. ఇది బ్రహ్మయ్యన్న గారి స్థలము, ఇది అనిల్ గారి స్థలము, ఇది బిట్టు స్థలము, ఇది మన సంతోష్ స్థలము, ఇలా ఒక్కొక్కరికి స్థలాలు సిద్ధపరిచారు. నువ్వు మారు మనసు పొందగానే నీకంటూ ఒక స్థలం ఉంది. మరి ఆ స్థలాన్ని సంపాదించుకోవడానికి నువ్వు పోయిందేది, నేను పోయిందేది? నీ స్థలమేమో ఆయన సిద్ధపరిచి పెట్టాడు, ఆ స్థలం దగ్గరకు మనం పోయిందేది? నీకు ఇచ్చిన తలాంతు నువ్వు పోగొట్టుకుంటున్నావు కాబట్టిగానే బైబిల్లో ఒక మాట అంటాడు, ఒకటికి 5 తలాంతులు ఇచ్చంట, 5 సంపాదించాడట, ఒకటికి 2 ఇచ్చాడంట, 2కి 2 సంపాదించాట. ఒకటే ఇచ్చి వాడు ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. అప్పుడు ఏం చేశాడంట, ఆ మొదటి తలాంతు వాని దగ్గర 100 తీసుకొని ఎవడికి ఇచ్చాడు? 10 తలాంతులు ఎవడికైతే ఉన్నాయని చూసినాడు ఆడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే వీని స్థలము వాడికి తీసి ఇస్తున్నాడు. పరలోకంలో నీకంటూ ఒక స్థలం ఉంది, అది నీ పేరు మీదనే ఉంది. నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీకు సిద్ధపరిచే ఉంది. నువ్వు అక్కడికి పోలేదు కాబట్టి 1 తలాంతు తీసి 10 తలాంతులకి ఎలా అయితే ఇచ్చాడో నీ స్థలం తీసేసి ఇంకొకటికి ఇస్తున్నాడు.
నీ స్థలానికి నువ్వే పోవాలి, అది నీదే. పోనీ ఆ స్థలానికి నీకు సిద్ధపరిచిన ఆ స్థలానికి నువ్వే పోకపోతే నీ కొరకు సిద్ధపడిన నరకంలో ఇంకొక స్థలం కూడా ఉంది. ఆ స్థలానికి పోతే నీ కథ అయిపోతుంది, నా కథ అయిపోతుంది. అందుకోసమే నీ స్థలాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ప్రవర్తించు. పోవాలి. అందరి మాత్రం ఉంటేట, వాక్యం మీద నిద్రపోతేట, వాక్యంలో ఉంటే ఏంటి పరిస్థితులన్నీ మనం చూడండి. స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఐతుకన్న యవనస్తుడు నిద్రపోయి నిద్రాభారం చేత ఏమైపోయాడట? ముగించుకుందాం అమ్మంగా. ఎన్నో అంతస్తు నుంచి 3వ అంతస్తు నుండి ఏమైపోయాడట? జారిపోయి కింద పడి చచ్చిపోయాడు. పైన కూర్చొని జారిపడి కింద పడి చచ్చిపోయాడు. ఆ వ్యక్తి ఎలా అయితే జారిపడి కింద పడి చచ్చిపోయాడో మన పరిస్థితులు కూడా అంతే. యేసుక్రీస్తు వారిని ఒకరోజు అపవాది ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి పైనుంచి తోయాలనుకున్నాను, చూసినారా? నిజం చెప్పమంటారా? ప్రభువును కేవలం తీసుకొనే పోయింది. నన్ను ఎన్నోసార్లు తీసుకొని పోయి పైనుంచి కిందికి తోసేసి చంపేసింది కూడా. అందుకే దేవుడు జాలిగా నీ వైపు చూసి ఏమన్నంటే, నాయన మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చినవారు. ఎప్పుడు చచ్చిపోయామంటే నిన్నే ఎన్నోసార్లు ఆ ఎత్తైన శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి తోసేసింది. వాక్యం వినేటప్పుడు నిద్రతో తోసేసింది. నీ ఆలోచన సరిగా లేనప్పుడు నీ ఆలోచనలో తోసేసింది, నీ బ్రతుకుల్లో తోసేసింది. ఎన్నోసార్లు అది తోసేసి మనం చంపేసి నిజంగా అదేంటో చంపిన పామును చంపడం అంటుంటారు, చూసినారా? మన పరిస్థితి అట్టే ఉంది. రోజు చంపుతానే ఉంది. రోజు మన బ్రతుకులు అట్టే ఉంది. ఎప్పుడు బ్రతుకుతావా, ఎప్పుడు అవుతావా అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తి పైనుంచి పడగానే పౌలు గారు పరిగెత్తుకుంటూ వచ్చి అతను ఏం చేసుకున్నాడు? కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, తొందరపడకండి, అతని ప్రాణము అతనిలోనే అతనితో చెప్పాను అంటున్నాడు. చూసినాడు? మీరేం టెన్షన్ పడకండి, అతని ప్రాణం ఇంకా అతనిలోనే ఉంది. పౌలు గారు ఎలా అయితే ఆ వ్యక్తిని హత్తుకొని తిరిగి బ్రతికించాడు దేవుని కృపను బట్టి, దేవుడు కూడా వాక్యం ద్వారా చచ్చిపోయినట్టు ఉంటున్న మనలందరినీ ప్రతిసారి మేలుకొలుపుతున్నాడు. కానీ మనం నిద్రలోనే ఉంటాం, లేయం అంతే. నిజంగా చెప్పాలంటే ఎప్పుడైనా ఉదయాన్నే 5 గంటలకే లేవడానికి అలారం పెట్టుకుంటాం, చూసినారా? 5 గంటలకు అది అలారం మోగుతుంది. వెంటనే మనం ఏం చేస్తాము? ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాం. అలారం ఎలా అయితే లేపుతుంటుందో వాక్యం దగ్గర ప్రతిసారి నన్ను లేపుతున్నాడు. లేపిన ప్రతిసారి కేవలం వాక్యాన్ని అలా పక్కన దోసేసి మళ్ళీ నిద్రపోతున్నాం. 5 నిమిషాలకు మళ్ళీ అలారం మోగుతుంది, తెలుసా? మళ్ళీ మోగుతుంది, మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాం. దేవుడు కూడా ప్రతి ఆదివారం నిన్ను ఇలానే లేపుతున్నాడు. ప్రతి వాక్యం ద్వారా నిన్ను ఇలానే హెచ్చరిస్తున్నాడు. నాయన నువ్వు నిద్రపోతున్నావు. తెల్లారకముందే నువ్వు లేయాలి. 6 గంటల తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత ఇంకా నువ్వు నిద్రపోతే ఏం ప్రయోజనము? యేసుక్రీస్తు వారు మధ్య ఆకాశం వచ్చిన తర్వాత నువ్వు ఇంకా నిద్రపోతుంటే, ప్రభు నీతి సూర్యుడు ఉదయించక ముందే నువ్వు మేలుకోవాలి. అలా మేలుకోవడానికే వాక్యం అల్లారం రూపంలో 5 గంటలకే నిన్ను లేపుతుంది. 6 గంటలకు నీ జీవితం తెల్లారబోతుంది. 5 గంటలకే అల్లారం వచ్చింది. ఆ అల్లారమే ఈ వాక్యము. నువ్వేంటి వాక్యం వినగానే అల్లారం ఆఫ్ చేసి నిద్రపోయినట్టు ఇప్పుడు నిద్రపోతాం అంతే. పట్టించుకో ఆత్మీయ జీవితాన్ని. నీతి సూర్యుడు వచ్చిన తర్వాత ఇక నిద్రపోవడానికి నీకు అవకాశమే ఉండదు. జాగ్రత్తగా ఉండాలి ప్రవణ దేవుని వారలారా. అందుకోసమే వాక్యం దగ్గర మనం ముందే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఉండాలంటే ఆదిలోనే జాగ్రత్తగా ఉండాలి. ఆదిలోనే అంటే వాక్యం వినే దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏదైనా రోగము లోపల బాగు చేయాలంటే, అది జ్వరమైనా, టైఫాయిడ్ అయినా, మలేరియా అయినా కానీ లోపలికి మెడిసిన్ పంపించాలి. నువ్వు లోపలికి పంపించే దగ్గర మెడిసిన్ ఆపేస్తే ఇక లోపలికి ఏం పోతుంది? ఏం బాగుపడతాము? నువ్వు వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతే, వాక్యం చెప్పేటప్పుడు నువ్వు పట్టించుకోకపోతే, వాక్యం చెప్పేటప్పుడు అశ్రద్ధగా ఉంటే అది లోపలికి ఏం పోతుంది? మన బ్రతుకును ఏం బాగు చేస్తుంది? ఐతుకు యవనస్తుడు ఎలా అయితే చచ్చిపోయాడో మనం అట్నే చచ్చిపోతాం. ఐతుకు జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. పడిపోయిన ఐతుకును లేపడానికి పౌలు గారు ఉన్నారు ఆ రోజు. రేపు చచ్చిపోయి నువ్వు నరకానికి వెళ్తే నిన్ను నరకం నుంచి లేపగలిగిన వాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. నేను చెప్పాలంటే పౌలు గారు కూడా నరకంలోంచి నిన్ను లేడు. నిజంగానే చెప్తాను. యేసుక్రీస్తు వారు కూడా నిన్ను లేపడు, అంతే. ఎవ్వరు నిన్ను పట్టించుకోడు, చేయి కూడా అందివ్వరు ప్రవణ దేవుని వారు. బ్రతికి ఉన్నప్పుడే నీకు అవకాశం ఉంది. ఈ అల్లారం ద్వారా దేవుడు నిన్ను లేపుతున్నాడు. నేను వాక్యాన్ని శ్రద్ధగా విని జాగ్రత్తగా మసులుకోవాలి. పౌలు గారు అంతా వాక్యం అంతా అయిపోయిన తర్వాత
ఐతుకన యవనస్తుడు ఏమైపోయాడు, మళ్ళీ బతికాడు. హ్యాపీ, సంతోషం. ఆ బతికిన ఐతుకును చూసి అందరూ ఏమని వింటారో తెలుసా? నాకు నిజంగా అనిపించింది, బతికిన ఐతుకును చూసి వాళ్ళందరూ ఏమని వింటారో తెలుసా? రే, నువ్వు నిజంగా చచ్చిపోయినావురా, అయిపోయింది నీ కథ అనుకున్నాను. ఎలా బతికావరా, దేవుడు ఉన్నాడురా నీ పట్ల. రేపు నువ్వు పాపముల చేత ఈరోజు చచ్చిపోయావు కదా, రేపు నువ్వు బతికి దేవుడున్న లోకానికి వెళ్తే దేవదూతలందరూ నిన్ను చూసి ఏమంటారో తెలుసా? రే, ఆ రోజు నువ్వు చచ్చిపోయినావురా పాపం చేసినప్పుడు, నీ కథ అంతా అయిపోయింది, అది అయిపోయింది అనుకున్నాం. వాక్యం విని బతికినావు చూసినావా, వెరీ గుడ్ రా నాయనా, చాలా సంతోషం రా నాయనా అని నీ గురించి నా గురించి మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే ఇప్పుడే బతకాలి మనము. దేవుని వాక్యం విన్నప్పుడు మన జీవితాన్ని, నిర్లక్ష్యాన్ని, స్వభావాలను, నిద్రను అన్నీ వదిలేసి క్రీస్తు రాకడకు ఎదురు చూస్తున్న ఈ రోజులలో జాగ్రత్తగా ఉండాలి. మన దేవుని వారు మన గౌరవంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతుకుతూ ఐతుకు మధ్యలోనే మన జీవితాన్ని నాశనం చేసుకోక, ఐతుకు కృప నిలబడింది. ఈ కాలంలో నేను ఆ కృపను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా బ్రతుకుదాము. దేవుడున్న లోకానికి చేరుకుందామండి. ఆలస్యమైంది, ఈరోజు చాలా ఆలస్యమైంది. దయచేసి ఏమనుకోవద్దండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను.